హలో ఫ్రెండ్స్, బీబీఆర్ భయంకర ప్రపంచ రహస్యాలకి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేస్తారని, అలాగే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా తెలియజేస్తారని కోరుకుంటూ, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ అందజేస్తారని ఆశిస్తూ, ఇక ఆలస్యం చేయకుండా ఇవాల్టి మన భయంకర ప్రపంచ రహస్యంలోకి వెళ్ళిపోదాం. అపరిష్కృతమైన ప్రతిదీ మిస్టరీనే, కానీ కొన్ని మిస్టరీలు వణుకు పుట్టిస్తాయి. నిజమా అబద్ధమా అని సందేహించే లోపు ఎన్నో సాక్ష్యాలను ముందుంచి నోరెళ్లబెట్టేలా చేస్తాయి. ఈ స్టోరీ కూడా అలాంటిదే. సుమారు 30 ఏళ్ల కిందట చైనాలో జరిగిన దుర్ఘటన ఇది. అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి. చైనా రాజధాని బీజింగ్లోని టెర్మినల్ నుంచి ఫ్రాగ్రాంట్ హిల్స్కి ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నెంబర్ 375. నిర్మానుష్యమైన రోడ్డుపైన చల్లటి ఈదురుగాలుల మధ్య ఆ బస్సు నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ రై రైమంటూ సాగిపోతోంది. ఆఖరి బస్సు కావడంతో పెద్దగా ప్రయాణికులు లేరు. డ్రైవర్, కండక్టర్తో పాటు బస్సు మొత్తంలో ఒక యువజంట, ఒక వృద్ధురాలు, ఒక యువకుడు మాత్రమే ఉన్నారు. కొంత దూరం పోయేసరికి కనిపించని చీకటి దారిలో మలుపుల మధ్యలో కాస్త దూరంలో డ్రైవర్కి 2 నీడలు కనిపించాయి. ఆ ఇద్దరు బస్సు ఆపమన్నట్లు చేయి ఊపుతున్నారు. డ్రైవర్ మాత్రం అందుకు సిద్ధంగా లేడు. కారణం, అది స్టాప్ కాదు. బస్సుని ఎక్కడ పడితే అక్కడ ఆపడానికి లేదు. కానీ అదంతా గమనించిన కండక్టర్ ఇదే ఆఖరి బస్సు అని గుర్తు చేసింది. దాంతో డ్రైవర్ బ్రేక్ వేశాడు. అయితే ఆ ఇద్దరు బస్సు ఎక్కేటప్పుడు మరో వ్యక్తిని భుజాన్నేసుకొని ఎక్కారు. ఆ 3వ వ్యక్తి తల వెంట్రుకలు ముఖాన్ని కప్పివేయడంతో ఆ ముఖం కనిపించలేదు. పైగా ముగ్గురు విచిత్ర వేషధారణలో ఉన్నారు. రాజుల కాలం నాటి బట్టలు వేసుకొని ఉన్నారు. వాళ్ళ మొహాలు కూడా తెల్లగా పౌడర్ కొట్టినట్లుగా ఉన్నాయి. వారిని చూసిన మిగిలిన 4 ప్యాసింజర్స్ భయపడ్డారు. కండక్టర్కి ఫిర్యాదు చేశారు. అయితే కండక్టర్ కూల్గా, వాళ్ళు ఏ సినిమా డ్రామా ఆర్టిస్టులో అయి ఉంటారు, ఆలస్యం కావడంతో డ్రెస్ మార్చుకునే టైం కూడా లేక అలానే వచ్చేసి ఉంటారు అని సర్ది చెప్పింది. అయినా సరే వాళ్ళ వాలకం ప్యాసింజర్స్లోని ముసలావిడకు నమ్మశక్యంగా అనిపించలేదు. అనుమానంతో ఆ ముగ్గురిని గమనిస్తూనే ఉంది. బస్సు వేగం పుంజుకుంది. డ్రైవర్, కండక్టర్ ఏవో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు. 4 స్టాప్ల తరువాత ఆ యువజంట బస్సు దిగిపోయారు. ఆ జంట దిగిన కాసేపటికే ముసలావిడ రచ్చ చేయడం మొదలుపెట్టింది. ఆమెకు దగ్గరలో కూర్చున్న యువకుడిపై అరవటం స్టార్ట్ చేసింది. నువ్వు నా పర్సు దొంగలించావు, నేను నీపై ఫిర్యాదు చేస్తాను అంటూ తిట్టసాగింది. డ్రైవర్, కండక్టర్ ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. ఆ యువకుడు మాత్రం నేను నీ పర్సు తీయలేదు అని మొర పెట్టుకున్నాడు. అయినా ఆ వృద్ధురాలు ఒప్పుకోలేదు. బస్సు ఆపాల్సిందే, నువ్వు దిగాల్సిందే, మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే అని పట్టుబట్టింది. ఇక లాభం లేదని డ్రైవర్ తర్వాత స్టాప్లో ఇద్దరిని దింపేశాడు. వృద్ధురాలి నిందలతో అప్పటికే విసిగిపోయిన ఆ యువకుడు పద వెళ్దాం, పోలీస్ స్టేషన్ ఎక్కడా అని అడిగాడు. బస్సు వాళ్లకు దూరంగా వెళ్ళిపోయిందని నిర్ధారించుకున్నాక ఆ ముసలావిడ, నువ్వు ఏ దొంగతనము చేయలేదు, నేనే కావాలని అబద్ధం చెప్పాను, నీ ప్రాణాలు కాపాడడానికే అలా చేశాను అంది. ఏమంటున్నావు అంటూ షాక్ అయ్యాడు యువకుడు. అవును, నేను నీ ప్రాణాలు కాపాడాను. ఆ ముగ్గురు మనుషులు కాదు, దయ్యాలు.
గాలికి వాళ్ళ బట్టలు పక్కకు జరిగినప్పుడు చూశాను. వాళ్లకు కాళ్ళు లేవు, అందుకే దొంగతనం నాటకం ఆడాల్సి వచ్చింది అని అసలు సంగతి చెప్పింది. దాంతో ఆ ఇద్దరూ కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు వాళ్లను నమ్మకపోగా పిచ్చి వాళ్లను చూసినట్లు చూశారు. మరునాడు 375 బస్ ఫ్రాగ్రాంట్ హిల్స్కు చేరుకోకపోవడంతో వెదకటం మొదలు పెట్టారు. విషయం తెలుసుకున్న మీడియా ఆ ముసలావిడను యువకుణ్ణి ఆరా తీసింది. జరిగింది చెప్పారు వాళ్ళు. 2 రోజులు గడిచిపోయాయి. 3వ రోజు ఫ్రాగ్రాంట్ హిల్స్కు 100 కిలోమీటర్ల దూరంలో మియూన్ రిజర్వాయర్లో ఆ బస్సు ఆచూకీ దొరికింది. అందులో మొత్తం 3 శవాలు దొరికాయి. డ్రైవర్, కండక్టర్, 3వ శవం ఓ అజ్ఞాత వ్యక్తిది. అయితే ఆ శవాలు దారుణంగా కుళ్ళిపోయున్నాయి. పోస్ట్ మార్టం తర్వాత డాక్టర్లు చెప్పిందేంటంటే కేవలం 2 రోజుల్లో శవాలు అంతగా కుళ్ళిపోవటం సాధ్యం కాదు, ఎవరో కావాలని చేశారు అని చెప్పారు. లాస్ట్ స్టాప్ అయిన ఫ్రాగ్రాంట్ హిల్స్ దాటి 100 కిలోమీటర్లు ఆ బస్సు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందనే దిశగా విచారణ మొదలుపెట్టారు. అయితే బస్సులో లాస్ట్ స్టాప్కి చేరేందుకు సరిపడే పెట్రోల్ మాత్రమే ఉండగా 100 కిలోమీటర్లు ఎలా వెళ్ళగలిగిందని పెట్రోల్ ట్యాంక్ చెక్ చేయగా అందులో మొత్తం రక్తమే ఉంది. అది చూసిన పోలీసులు హతాశులయ్యారు. అసలు ఏం జరుగుతుందని సెక్యూరిటీ కెమెరా టేప్స్ అనగా సీసీ కెమెరాలను చెక్ చేయగా ఏ ఒక్క ఫుటేజ్లోనూ బస్సు కనపడటం లేదు. ఈ 3 మిస్టరీలకు సంబంధించిన సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు. ఈ ఘటన తరువాత చాలా ఏళ్ళు ఆ దారిలో వెళ్ళాలంటేనే వణికిపోయేవారు అక్కడి జనం. నేటికి ఈ మిస్టరీని కథలుగా చెప్పుకుంటుంటారు చైనీయులు. అయితే సంప్రదాయ చైనీయుల నమ్మకం ప్రకారం ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 16 వరకు గోస్ట్ మంత్ నడుస్తూ ఉంటుంది. ఆ సమయంలో స్వర్గ నరకాల ద్వారాలు తెరుచుకుంటాయని, ఆత్మలు దయ్యాలు తిరుగుతుంటాయని వారి నమ్మకం. వాటిని శాంతింపచేయడానికి గోస్ట్ ఫెస్టివల్ కూడా నిర్వహిస్తుంటారు. విన్నారుగా ఫ్రెండ్స్, ఇవాల్టి బస్ నెంబర్ 375 మిస్టరీ గురించి. మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని క్రింద కమెంట్స్ రూపంలో రాయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రియల్ హర్రర్ స్టోరీస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకో రియల్ హర్రర్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.